వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం పొనగంటి కూర ఫ్రై చేసుకుందామండి. పోయిన కంటి కూర అని అంటారండి ఇది ఒరిజినల్గా. దీన్ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాము. ఎలా చేయాలో చెప్తాను. పొనగంటి ఆకు తెచ్చుకొని మంచిగా ఒలుచుకొని ఇలాగా సన్నగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లోకి ఎల్లిపాయలు, కొబ్బరి పొడి, ఎర్ర కందిపప్పు ఢిల్లీ పప్పు అని కూడా అంటారు, ఎండుమిర్చి, మినప్పప్పు, ఫ్రైలో వేసుకునే కారపొడి. ఇది ఎలా చేయాలో మళ్ళీ నేను చూపిస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకొని కొంచెం వేపుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఎల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అవి కూడా బాగా వేగాలి. ఇప్పుడు మనం సన్నగా కరిగి పెట్టుకున్న పొనగంటి కూర అని వాడుకలోకి అయిపోయింది. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా మనం బాణెట్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. దీంట్లో 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ పట్టదండి, ఆకుకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెమే పడుతుంది, కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇలాగ ఆకు అంతా వాటర్ వచ్చేస్తుందండి మనం సాల్ట్ వేయగానే. ఆకంతా సైడ్కి ఇట్లా అనేసుకొని ఆ మధ్యలో వాటర్లో ఎర్ర కందిపప్పు, ఢిల్లీ పప్పు అని కూడా అంటారు, దీన్ని బాగా కడిగి ఇలా మధ్యలో వేసేసి ఇలా ఆకుని మూసేసేయాలి. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోతుంది. ఒక 2-3 నిమిషాలు ఆగితే ఉడికిపోతుంది. ఇప్పుడు తీసి ఈ విధంగా కలపాలి. మొత్తం కలిపేస్తే ఆకుతో పాటు ఇది చాలా తొందరగా బాయిల్ అయిపోతుంది. ఎర్ర కందిపప్పు చాలా స్పీడ్గా ఉడికిపోతుంది. చూడండి, ఆకుతో పాటే పప్పు కూడా ఉడికిపోద్ది. ఇప్పుడు మనం దీంట్లో 2 చెంచాలు కొబ్బరి పొడి వేసుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి ఇది కూడా వేసేసి బాగా కలపాలి. ఇది ఈ విధంగా కలుపుకోవాలి. అన్నీ కూడా మొత్తం ఆకుకి కారపొడి, కొబ్బరి పొడి మొత్తం పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా అంతా కలిపేసుకుంటే ఆకుకూరలు చాలా స్పీడ్గా ఉడికిపోతాయి. అంతే స్పీడ్గా ఎర్రపప్పు, ఇది కూడా ఢిల్లీ పప్పు అని కూడా అంటారండి దీంట్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి. మేము చేసే వంటలు, మా ఛానల్లో ఉన్న వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయండి. ఈ పొనగంటి ఆకు తినడం వల్ల కళ్ళు చాలా బాగా కనిపిస్తాయండి. కంటి చూపుకి బాగా ఉపయోగపడుతుంది ఇది.